అమూల్య పెళ్లి ఆపాలని చూసిన విశ్వ శ్రీవల్లికి షాక్ ఇచ్చిన వనజ. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య పెళ్లి ఆపాలని విశ్వ శ్రీవల్లి చూస్తున్నారన్న విషయం వనజ ఎలా తెలుసుకుంది? మరి ఎలాంటి షాక్ ఇచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎంగేజ్మెంట్ ఆపడానికి శతవిధాలా ప్రయత్నం చేసి చివరికి కామాక్షి కూతురికి ఫోటోలు దొరికినా ఆ ఫోటోలు తీసుకొచ్చి పెళ్ళి ఎంగేజ్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పడిపోయేటట్టు చేస్తారు. అయినా సరే ఆ ఫోటోలు చూడకుండా నర్మదా ప్రేమ అయితే ఫోటోలను దాచేసి ఇంకా పక్కన పడేసేసరికి ఆ ఫోటోలను చూసి ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటి వల్లి అక్క ఏం చేస్తున్నా నువ్వు అని చెప్పాను. కానీ నేనేం చేస్తున్నాను అనగానే ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండగా నిన్ను ఫ్యాన్ వేయమని ఎవరు చెప్పారు? ఫ్యాన్ వేసి ఏం చేద్దామనుకున్నావు నువ్వు? వల్లిని అమూల్య విశ్వ ప్రేమించుకున్నారన్న ఫొటోస్ బయట పెడదామనుకుంటున్నావా అని చెప్పనేసరికి అచ్చి బాబోయ్ అదేంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు? వాళ్ళ ఫొటోస్ బయట పెడితే నాకేం కలిసి వస్తుంది అనగానే లేదక్క ఏదో చేస్తున్నావు. ఆ ఫొటోస్ అసలు బయటికి ఎలా వచ్చాయి? ఈ ఇంట్లో ఆ ఫొటోస్ ఎవరిచ్చుంటారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోపు తను అలా తిరుగుతూ ఉంటుంది. పాప ఇలా రా అని చెప్పాను. కానీ ఏంటత్తా అని చెప్పనేసరికి నీకు ఇందాక 2 ఫొటోస్ పట్టుకుని తిరిగావు కదా అమూల్య పక్కన ఉన్న వ్యక్తిని చూపించడానికి. మరి ఆ ఫొటోస్ నీకు ఎవరిచ్చారు అనగానే ఇక్కడే అమ్మమ్మల ఇంటి రూమ్ ఎదురుగుండా నాకు దొరికాయత్తా అని చెప్పనేసరికి అంటే ఎవరో ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అనగానే ఇంట్లో వాళ్ళే అంటే నేనొక్కదాన్నేనా? ఈ ఇంట్లో అగైనెస్ట్గా ఉండేది నువ్వేనక్క. మేమెప్పుడు అలాంటి పిచ్చి పని చెయ్యము, మగవాళ్ళు చెయ్యరు. అమూల్య విషయంలో ఏదైనా కుట్ర చేస్తున్నావు అంటే అది నువ్వు మాత్రమే. నువ్వే ఎలాంటి పాడు పని చేయడానికైనా వెనకడవు. చూడు వల్లి అక్క నువ్వే చేస్తున్నావన్న విషయం కనుక నాకు తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నిర్దాక్షిణ్యంగా నీ గురించి దాచిపెట్టిన నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాము. నేనేం చేయలేదు నర్మదా ప్రేమ, అసలు నేను ఎందుకు చేస్తాను? మీలాగే తను నాకు ఆడపడిచే కదా అనగానే మాలా నువ్వు ఆలోచించవక్క. ఏ విషయంలోని నువ్వు ఆలోచించవు. నువ్వు ఏదైనా స్వార్థంగా ఆలోచిస్తావు. మీ అమ్మ చెప్పిన మాట వింటే ఎప్పటికైనా ప్రమాదమే. నీ కాపురం రోడ్డును పడడం ఖాయం. చందుబావ చాలా మంచివాడు. చందుబావను మోసం చేస్తే మాత్రం అంత కోపిష్టి ఎవరూ ఉండరు. సహనంగా ఉన్నారు కదా అని అనుకోవద్దు. సహనంగా ఉన్న వాళ్ళకి కోపం వస్తే ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. చందుబావ ఎంత మంచివాడో కోపం వస్తే అంత మూర్ఖుల్లా ప్రవర్తిస్తాడు. అది నువ్వు అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుందక్క. లేదంటే నీ కాపురం రోడ్డు మీద పడడం ఖాయం. మీ అమ్మ ఎన్నో చెప్తుంది. నీ కాపురం నిలబెట్టే మాటలు కాదవి, నీ కాపురం చెడగొట్టే మాటలు. అది నువ్వు అర్థం చేసుకుని మంచేదో చెడేదో తెలుసుకుని ఈ కుటుంబానికి పెద్ద కోడలివి స్థానంలో ఉన్నా నువ్వు. పెద్ద కోడలుగా ఏం చేయాలో అది చేస్తే కుటుంబానికి నీకు కూడా చాలా మంచిది అని చెప్తుంది. ఎంత చెప్తే మాత్రం బూడిదలో పన్నీరు పోసినట్టే కదా. వల్లి ఆ మాటలు వినడానికి లేకుండా ఎప్పటికప్పుడు విశ్వ వాయిస్తూనే ఉంటాడు కదా. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య అనుకునే లోపు విశ్వ ఫోన్ చేసి ఏంటి ఎంగేజ్మెంట్ చెడగొట్టమంటే చెడగొట్టకుండా బాగా టిప్ టాప్గా రెడీ అయ్యి మరీ అందంగా ఫోటోలు దిగుతున్నావా అని చెప్పి ఫోన్ చేసేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగానే చూశాను, చాలా సంతోషంగా ఉన్నావు. ఎంగేజ్మెంట్ ఆపమని చెప్పాను కదా. అమూల్యకు నాకు పెళ్లి చేసే బాధ్యత నీదని. ఒకవేళ అలా పెళ్లి చేయని పక్షంలో మీ ఇంటికి వచ్చి అమూల్యకు నాకు రాయబారం నడిపింది నువ్వేనని పెద్ద మైక్ పెట్టుకుని అందరికీ చెప్తాను అని చెప్పాను కదా అని చెప్పనేసరికి నేను ఎంతగానో ఆపడానికి చూశాను, అయినా అవకాశం దొరకలేదు. కరెక్ట్గా ఫోటోలు అందరి ముందు ఎంగేజ్మెంట్లో పెట్టే సమయానికి ఇంకా మీ చెల్లికి ఆ నర్మదకి దొరికిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. సమయానికి దొరికిపోలేదు కాబట్టి సరిపోయింది. అయినా వాళ్ళకి నా మీద ఎప్పుడూ అనుమానమే. నేనే ఏదో చేశానని ఏదో చేస్తానని వాళ్ళు నన్ను అనుమానిస్తూనే ఉంటారు అంటూ మాట్లాడేసరికి చూస్తాను
పెళ్ళి ఎలా చెడగొడతావో చూస్తాను. పెళ్ళి గనక చెడగొట్టలేదనుకో, నాకు అమూల్యకు పెళ్ళి జరిగినా జరగకపోయినా నీవు మాత్రం నీ భర్తతో కలిసి మాత్రం ఉండలేవు. ఎందుకంటే అమూల్యకు నాకు ప్రేమ రాయబారం నడిపింది నువ్వేనన్న విషయం నేను బయట పెట్టేస్తాను అంటూ విశ్వ బెదిరించేసరికి, ఏంటి నన్ను అంతలోకుగా చూస్తున్నావా? నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వార్నింగ్ ఇస్తున్నాను. నీకు ఎంగేజ్మెంట్లో ట్రై చేసావని నేను నమ్ముతున్నాను. పెళ్ళికి ఖచ్చితంగా నువ్వు చెడగొడతావని, అమూల్యకు నాకు పెళ్ళి జరిగేటట్టు చేస్తావని నమ్ముతున్నాను. కాదు కూడదు అని చెప్పి నువ్వు అమూల్య విషయంలో నెగ్లెక్ట్గా ఉండి వీడేం చేస్తాళ్లే అని వదిలేసావే అనుకో, ఈ విశ్వ తర్వాత చాలా నష్టపోతావు. నీ జీవితం నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా ఫోన్ పెట్టేసేసరికి ఇంకా వల్లి తల పట్టుకుని కూర్చుని, వాళ్ళు నా కాపురాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొస్తానంటున్నారు, వీడు నా కాపురాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొస్తానంటారు. నా కాపురం నడి రోడ్డు మీదే పెట్టుకోవాలో ఏంటో అనుకుంటూ వల్లి, నా కాపురం భలే చేస్తున్నావు కదమ్మా అని చెప్పాను. కానీ నేనేం చేశాను అమ్మడు, నీ గురించే కదా అని. కానీ ఇదంతా నా గురించేనా? వాడు నన్ను బెదిరిస్తున్నాడమ్మా. నేను నీకు ఎలా చెప్పాలి? నా జీవితం ఏమైపోతుందో తెలియడం లేదు. ఒక పక్క ఆడపడుచు జీవితాన్ని నాశనం చేస్తే నాకు పుట్టగతులు ఉంటాయా? ఆ విశ్వగాడు నన్ను ఎప్పుడే ఇంతలా బెదిరిస్తున్నాడంటే ఈ పెళ్లి వెనక ఏదో కుతంత్రం మాయా మర్మం ఏదో ఉంటుందమ్మా. ఆడు అమూల్యను పెళ్లి చేసుకోవడానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నాడంటే, నిజంగా ప్రేమించి కానీ ఈ రెండు కుటుంబాలు ఒకటవ్వాలని కానీ వాడుకు ఏమాత్రం లేదు. ఖచ్చితంగా మామయ్య గారి మీద పంతం సాధించడం కోసమే వాడు ఈ పెళ్లి చేసుకోవడానికి ఎంత ప్లాన్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి, మామయ్య గారి మీద వాళ్ళకి కుటుంబం మొత్తానికి కక్ష ఉంది. ముఖ్యంగా భద్రావతి గారికి, ఆ విశ్వకు, ఆ సేనాపతికి, వీళ్ళ ముగ్గురు మామయ్య గారి మీద ప్రతి క్షణం గొడవ పడుతూనే ఉంటారు. ఈ అమూల్యను పెళ్లి చేసుకోవడం వెనక కూడా ఇదే కుతంత్రం ఉందని నాకు అనిపిస్తుంది. ఈ పెళ్లి జరిగితే అమూల్యను వాళ్ళు అడ్డు పెట్టుకుని మామయ్య గారిని ప్రతి క్షణం టార్చర్ పెట్టడం కోసం ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది. అనగాని ఏదైతే మనకిందుకే ఆ పెళ్లి చేసేస్తాను కానీ, పిచ్చేంటమ్మా నీకేమన్నాను? అక్కడ నా ఆడపడుచు బాధపడుతూ ఉంటే నన్ను ఇక్కడ సంతోషంగా ఉండమని అంటావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? కుటుంబం అంతా కూడా ఆడపడుచు జీవితం నాశనం అయిపోయింది అని బాధపడుతూ ఉంటే నేను మాత్రం నా భర్తతో ఎలా సంతోషంగా ఉంటాను? ఏ పరిస్థితులైనా సరే నా జీవితం ఇలా నాశనం అయిపోవడానికి కారణం ఆ రోజు వల్లి వదిన చెప్పడం వల్లే. నేను ఆ విశ్వాన్ని ప్రేమించాను అన్న మాట ఎప్పుడైనా సరే నోరు దాటి అమూల్య చెప్పిందే అనుకో, ఇంకా నా బ్రతుకు నడి రోడ్డు మీద పడిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఏం చేయాలి అంటూ ఇంకా వల్లి మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమ్మడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అమూల్య ఈజీగానే ఆ విశ్వ ప్రేమలో పడుతుంది, ఇద్దరికి పెళ్లి చేసేస్తే అయిపోతుంది కదా అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరగడం వల్లే కదా ఎంత సమస్య వచ్చింది అనగాని, అదంతా అనవసరం అమ్మా. అసలు ఆ రోజు నువ్వు 10 లక్షలు తీసుకోకుండా ఉండాల్సింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అన్న విషయం నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సింది అని చెప్పనేసరికి, ఉంటే ఎలా కుదురుతుంది? అలా ఉండే పరిస్థితి లేదు కదా. ఇక్కడ చూస్తే మీ ఆయన చందు ఏమో డబ్బులు అడుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక సరైన సమయానికి 10 లక్షలు వచ్చాయి కదా అని వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు తీసేసుకున్నాము. ఇప్పుడేమో నువ్వు ఎందుకు తీసుకున్నారో ఏంటి అని అడుగుతున్నావు అనగానే, నువ్వు వెనక ముందు ఆలోచించలేదు. నేను అప్పుడే పెళ్లి విషయంలోనే చెప్పాను డబ్బులు తీసుకోవద్దు అని. అయినా నా మాట వినిపించుకోకుండా నా భర్త దగ్గర డబ్బులు తీసుకున్నావు. డబ్బులు తీసుకున్నదే కాక ప్రతి క్షణం నా భర్త నన్ను అడుగుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక మాట చెప్పి మాట దాటేనిచ్చావు. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏ రకంగా నా కాపురాన్ని నిలబెట్టుకోవాలో తెలియడం లేదు. అసలే నా భర్తకు నా మీద అనుమానం ఉంది. ఎందుకంటే అమూల్య ప్రేమ విషయం నేను బయట పెట్టనివ్వలేదు. ఇప్పుడు గనక అమూల్యకు విశ్వకు రాయబారం నడిపింది నేనేనన్న తెలిసిన మరుక్షణం నా భర్త నన్ను బ్రతకనిస్తాడా?
ఖచ్చితంగా మెడపట్టి బయటకు గెంటేస్తాడు అంటూ ఎంతగానో ఆ వల్లి కాస్త బాధపడుతుంది. ఇంకా టైం ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాము, సరేనా, అంతగా అవసరమైతే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతాము అని చెప్పి దీని గురించి ఆలోచించుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా పెళ్లి రోజులు 10 రోజులే ఉంది. 10 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టేస్తారు. విశ్వ గురించి అమూల్య ఎక్కువగా ఆలోచిస్తుంది. వల్లి ప్రేమ నర్మద మాత్రం ఆ ఫోటోలు ఎలా వచ్చినాయో అర్థం కావట్లేదు. వల్లి అక్కే తెచ్చుంటుందంటావా, లేక మీ అన్నయ్య ఏదైనా చేయాలనుకుంటున్నాడా? మీ అన్నయ్యకు నువ్వు వార్నింగ్ ఇచ్చినా వదిలేటట్టు లేడు. మీ అన్నయ్యకి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి ప్రేమ అని చెప్పనగానే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంట్రా ఫోటోలు మా ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఎంగేజ్మెంట్ ఆపాలని ట్రై చేస్తున్నావా? నువ్వు ఎంగేజ్మెంట్ ఆపడానికి ట్రై చేసావనుకో చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. అది నీకు అర్థం కావట్లేదు. ప్రతి క్షణం నువ్వు ఏదో అనుకుంటున్నావు, నేను ఏమీ చేయలేను అంటూ మాట్లాడేసరికి అక్క నువ్వు ప్రేమ అంత గట్టిగా మాట్లాడకు, ఎవరైనా వింటే మళ్ళీ మన మీద అనుమానపడతారు. చూడు విశ్వ, ఇంకొకసారి అమూల్య జోలికి రావద్దు, అమూల్యతో మాట్లాడొద్దు, దయచేసి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. అమూల్య జీవితం ఇప్పుడిప్పుడే బాగుంటుంది. అయినా మా మావయ్య గారి మీద మీకు కోపం ఉంది, నువ్వు అమూల్యను ప్రేమించావంటే అది నిజం కాదు అనగాని మీకేం తెలుసు, అమూల్యను నేను సిన్సియర్గా ప్రేమించాను, గాఢంగా ప్రేమించాను. అమూల్యను పెళ్లి చేసుకోకపోతే నా ప్రాణం పోయినంత అంతే. నేను అమూల్యని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ నేను నిజం మాట్లాడుతున్నాను, అమూల్యను నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు, నిజంగానే అమూల్యను ప్రేమించాడంటావా అనగానే వాడు ప్రేమ అలాంటివేమీ పడదక్క, కావాలని ఏదో నాటకం ఆడుతున్నాడు. వాడు గురించి నాకు తెలీదా? వాడు రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని నేను. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. మా అత్త ఏం చెప్పినా చేయడానికి వెనకాడడు, వెనక ముందు ఆలోచించుకోకుండా చేస్తాడు. అలాంటిది మా అత్త మామయ్య గారి మీద కోపం తగ్గించుకుంటుందా అంటే అస్సలు తగ్గించుకోదు. చిన్నప్పటి నుంచి మా మామయ్య గారి మీద ఎంత కోపంతో రగిలిపోతూ వచ్చిందో నాకు తెలుసు. మా అత్త ఎప్పటికీ మర్చిపోదు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. రోజు రోజుకి పెళ్లి రోజులు దగ్గర పడుతూ ఉంటాయి. అమూల్య మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. నీకేం భయం లేదు, పెళ్ళి ఆపే ప్రయత్నం నేను చేస్తాను అంటూ మాట్లాడేసరికి విశ్వ అమూల్యను ప్రేమిస్తున్న విషయం వనజ తెలుసుకుంటుంది. వనజ తెలుసుకోవడంతో పాటు విశ్వ వాళ్ళ కుటుంబం ఎలాంటిదో, ఈ రామరాజు మీద ఉన్న కక్ష ఎలాంటిదో కూడా తెలుసుకుంటుంది. అంటే ఇది కావాలని ట్రాప్ చేసిందని తెలుస్తుంది. ఆ అమ్మాయి దించిన తల ఎత్తదు అని చెప్తున్నారు. వాడే కావాలని వెంటపడి మరీ ఇదంతా చేశాడు అంటే ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే చేసుంటాడు, లేదంటే ఇలా జరగదు అని ఇంకా వనజ కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న వనజ ఏం మాట్లాడదు. ఆ విషయం రామరాజుకు కూడా చెప్పదు. రామరాజు కూడా చాలా దిగులుతో ఉన్నాడు కదా. కూతురు పెళ్ళి అనగానే ఇంకా ప్రతి ఒక్కటి కూడా సాంప్రదాయబద్ధంగా జరగాలని అన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. పెళ్లి ముహూర్తాలు 10 రోజులది కాస్త 5 రోజులకు వచ్చేస్తుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేయడం మొదలు పెట్టడం, హల్దీలు మొత్తం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా అలా జరుగుతూ ఉన్న సమయంలో ఇంకా పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది. పెళ్లి రోజు రానే వచ్చేసరికి విశ్వ అమూల్య ఇద్దరు కలిసి వల్లి ఇద్దరు కలిసి పెళ్లి ఫోటోలు అక్కడ ఎంగేజ్మెంట్లో సెట్ కాలేదని ఏకంగా పెళ్లిలోనే ఫోటోలు పెట్టడానికి ప్లాన్ చేస్తారు. వల్లి ఫోటోలు పట్టుకుని తిరగడం చూసి అంటే ఈ ఫోటోలు అందరి ముందు బయట పెట్టి పెళ్ళి ఆపాలని చూస్తుందన్నమాట. నా కొడుకు ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నాడు. అలాంటి నా కొడుకు అమ్మాయిని ప్రేమించాడంటే అమ్మాయి ఎంతో మంచిదై ఉండాలి. అమ్మాయిని ట్రాప్ చేసి ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి వీళ్ళిదంతా ప్లాన్ చేస్తున్నారు. రామరాజు అన్నయ్య చాలా మంచివాడు, వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా
ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళ కుటుంబం నుంచి దూరంగా వచ్చిన రామరాజు అన్నయ్య అమ్మాయిలకి విలువనిచ్చి కోడళ్లను గొప్ప స్థానంలో నిలబెట్టి వాళ్ళు నా కోడళ్ళు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాడు. ఈ విశ్వ ఈ వల్లి వాళ్ళ కుటుంబం గురించి కూడా ఎంక్వైరీ చేస్తుంది. వల్లి కుటుంబం గురించి ఎంక్వైరీ చేసేసరికి షాకింగ్ న్యూస్ వినబడుతుంది. అంటే వీళ్ళు కావాలని అబద్ధం చెప్పారన్నమాట. పాపం రామరాజు అన్నయ్యకి ఇవేమీ తెలీదు. కల్లా కపటం లేనివాడు, అందరూ బాగుండాలి, అబద్ధం చెప్పేవారు కాదు, అందరినీ నమ్మేవాడు. అలాంటి రామరాజు అన్నయ్యకు ఇలాంటి కోడలి వచ్చిందా? ఈ విషయం తెలిస్తే రామరాజు అన్నయ్య షాక్ అవుతాడు అని ఇంకా పెళ్లిలో తిరుగుతూ ఉంటుంది. కానీ వల్లి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. వల్లి అప్పుడప్పుడు విశ్వతో ఫోన్ మాట్లాడి ఆ ఫోటోలు ఏదో రకంగా పెళ్లి కొడుకు చూసేలా చేయాలి, పెళ్లి కొడుకు చూస్తే పెళ్లి ఆగిపోతుంది అనగానే నా వల్ల కాదు అంటూ మాట్లాడినా కానీ ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. పెళ్ళి ఆగిపోవాలి, ఆగిపోకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి ఆగిపోకుండా నువ్వు చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ విశ్వ వల్లిని బెదిరిస్తూ ఉంటాడు. సరే ఫోటోలు బయట పెడతాను, అక్కడ పువ్వుల పళ్ళెం పెడతారు, పువ్వుల పళ్ళెంలోనే పెళ్లి కొడుకు పువ్వులు తీస్తూ ఉంటాడు కదా, ఆ పువ్వుల కిందే ఫోటోలు పెడతాను అని ఇంకా చెప్పేసేసరికి ఇంకా ఈ విషయం మళ్ళీ వాళ్ళ అబ్బాయికి చెప్పినప్పుడు వాడు కూడా బాధపడకూడదని, ఒరే నీకొక విషయం చెప్పాలి అనగాని ఏంటమ్మా అని చెప్పనేసరికి అమూల్య ఇంతకుముందు ఒక అబ్బాయిని ప్రేమించింది అనగానే మనస్ఫూర్తిగానే ప్రేమించిందా అని చెప్పనేసరికి నేను చేసిన ఎంక్వైరీలో ఆ అబ్బాయిని ప్రేమించిన మాట నిజమే, కానీ అదంతా ప్లాన్ ప్రకారమే చేశారని, వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి కక్షలు ఉన్నాయి కాబట్టి ప్రాణం పోయినా వాళ్ళ కుటుంబంలోని మనిషిని వీళ్ళ కుటుంబంలో కలుపుకునే మనస్తత్వం వాళ్ళకు లేదు. అయినా సరే ప్రేమించాడు అంటే ఏదో కక్ష సాధింపు చర్య కోసమే ప్రేమించి ఉంటాడు, నాకు అది బాగా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఏదో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీ మామయ్య మీద పగ తీర్చుకోవడం కోసం వాళ్ళు ఏం చేయడానికైనా వెనకాడే మనుషులు కాదు, ఎంతకైనా దిగజారిపోయే మనుషులు. అలాంటి వాళ్ళను మనం చూసుకుని ముందుకు అడుగులు వేయాలి. అందుకోసమనే చెప్తున్నాను, మీ మామయ్య పరువు పోయే పని ఎప్పటికీ చేయడు. మీ మామయ్య గురించి నేను చాలా ఎంక్వైరీ చేశాను, తెలిసే వాళ్ళ అమ్మాయి గురించి తెలిసే నేను ఇంతకు ముందు నువ్వు ఇష్టపడ్డావని ఇంటికి వెళ్ళి మరి పెళ్లి సంబంధం అడిగాము. వాళ్ళు మళ్ళీ మన ఇంటికి వచ్చారు. మనం డబ్బులు ఇస్తున్నా కానీ డబ్బులు వద్దు, మా అమ్మాయికి మేమే పెట్టుకుంటామనే మర్యాద కలవాళ్ళు. అలాంటి వాళ్ళను మనం తప్పు పట్టలేము, ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి. ఎంక్వైరీ చేశానని చెప్తున్నాను కదా, అందుకే నువ్వు ఒకవేళ అక్కడ ఏమైనా జరిగి పెళ్లి గురించి ఆ అమ్మాయి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా నువ్వు నెగిటివ్గా తీసుకోవద్దని ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను అనగానే చాలా థ్యాంక్స్ అమ్మా, నేను ప్రేమించిన అమూల్య జీవితాన్ని నాశనం కాకూడదని, అమూల్యను బాధ పెట్టకూడదని నువ్వు ఇంతలా నా కోసం ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదు. ప్రతి క్షణం నువ్వు ఈ రకంగా నా గురించి ఆలోచించి నన్ను బాధ పెట్టకుండా ఉండకూడదని నువ్వు నా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావు. అందుకోసమని నీ గురించి నా ఇష్టాన్ని నువ్వు ఇంతలా గౌరవిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ పెళ్లి కొడుకు తల్లి మాట్లాడుకుంటారు. ఇంకా పెళ్లి పీటల మీదకి వచ్చేస్తాడు పెళ్లి కొడుకు. పువ్వులు తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో పెళ్లి కొడుకు దగ్గరికి పువ్వులు తీసుకొస్తారు. పువ్వులు తీసుకొచ్చేసరికి ఆ పువ్వుల్లో ఫొటోస్ అయితే పెట్టేస్తుంది వల్లి. పువ్వుల్లో ఫొటోస్ పెట్టేసేసరికి ఇంకా పెళ్లి కొడుకు ఒక్కొక్క పువ్వుతో పూజలు చేస్తూ ఉంటారు కదా, వినాయకుడి పూజ చేస్తూ ఉండగానే పువ్వులు తీసి వినాయకుడి మీద చల్లుతూ పూజ చేస్తూ ఉండేసరికి అడుక్కి ఫోటోలు కనిపిస్తాయి. ఫోటోలు కనిపించడంతో ఈలోపు వీడు ఫోన్ చేసి విశ్వ ఫోటోలు పెట్టావా అనగానే పెట్టాను, మరికొద్ది క్షణాల్లో బాంబు బ్లాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా మీ ఇద్దరి ప్రేమ బయట పడిపోతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఆ ఫోటోలు కాస్త తీసి అలా చూస్తూ ఉంటాడు. పెళ్లి కొడుకు చూస్తూ ఉండేసరికి చూసేశాడు,
పెళ్లి కొడుకు ఫోటోలు చూసేశాడు అని చెప్పాను కానీ అమ్మ అని చెప్పి పిలిచేసరికి ఏంటి నాన్న అని చెప్పాను కానీ ఫోటోలు రెండు వాళ్ళ చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా వనజ షాక్ అవుతుంది. నేను అనుకుంటూనే ఉన్నాను, నీకు ముందుగా చెప్పాను కదా వీళ్ళు పెళ్ళాపడానికి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తారని అని చెప్పి ఇంకా వనజ అయితే వల్లిని పిలుస్తుంది. వల్లిని పిలిచి వల్లి చెంప పగలగొడుతుంది. వల్లి చెంప పగలగొట్టేసరికి ఏమైంది చెల్లమ్మ, ఏం చేసింది నా పెద్ద కోడలు, నా పెద్ద కోడల్ని ఎందుకు కొడుతున్నావు అనగాని మీకు తెలియని పనులు చాలా చేస్తుందన్నయ్య మీ పెద్ద కోడలు, కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు మంచివాళ్ళు కదా, మీలాగే అందరూ మంచి వాళ్ళే ఉంటారు అని మీరు భ్రమపడుతున్నారు, కానీ మీ పెద్ద కోడలు ఎప్పటికీ అలాంటిది కాదు అని చెప్పనేసరికి ఏంటి ఏం చేశాను అని ఆశ్చర్యపోతున్నావా, నువ్వు పూలలో ఫోటోలు పెట్టడం నాకు తెలియదు అనుకుంటున్నావా అనగాని ఏం ఫోటోలు పిన్ని గారు అని చెప్పనేసరికి ఈ ఫోటోలు నర్మదా అంటూ ఫోటోలు చేతికి ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ ఫొటోసు అనగానే అది నువ్వు మాకేమీ సంజాయిషి చెప్పక్కర్లేదు నర్మదా, మీ ఆడపడుచు జీవితం ఏమైపోతుందా అని నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీ ఆడపడుచు జీవితం ఏమీ కాదు, ఎందుకంటే నా కొడుకు ఎంతగానో ప్రేమించిన అమూల్య గురించి నేను పూర్తి ఎంక్వైరీ చేశాను. ఆ ఎదురింటి వాళ్లకు అంటే మీ అత్తగారి పుట్టింటి వాళ్లకు మీ మామయ్య గారి మీద పీకల దాకా కోపం ఉంది. ఆ కోపాన్ని వాళ్ళు ఎలా ప్రదర్శించాలో తెలియక వాళ్ళు ఆ కోపాన్ని ఏదో రకంగా తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే కావాలని ఈ పెళ్ళి ఆపాలని అమూల్యతో జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి అమూల్యను ప్రేమించి కాదు పెళ్లి చేసుకునేది, రామరాజుగా అన్నయ్య మీద కక్ష తీర్చుకోవడం కోసమే అమూల్యను ట్రాప్ చేశాడు. అమూల్యను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వలలో దింపి అమూల్య తనతో ఇంట్లోంచి బయటికి వచ్చేసి అమూల్యను ప్రతి క్షణం టార్చర్ పెట్టి తను సంతోషంగా ఉండాలని రామరాజు అన్నయ్యకు నిద్ర లేకుండా చేయాలనేదే వాళ్ళ కుట్రలు. వాళ్ళు కావాలని ఇదంతా ప్లాన్ చేశారు అంటూ వనజ కాస్త చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఈవిడి మా గురించి ఎంతలా తెలుసుకుందా, అంతేకాదన్నయ్య గారు ఈ వల్లి మీరు అనుకుంటున్నట్టు కోటేశ్వరరాలు కాదు. వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకోవడం వల్లే వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ఫోటోలన్నీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నా కోడలు అమూల్య జీవితం ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తాకట్టు పెట్టేసింది. అంటే ఆడపడుచు జీవితం కంటే వాళ్ళకి డబ్బే ముఖ్యం. ఆడపడుచు జీవితం ఏమైపోయినా నాకు సంబంధం లేదని కేవలం డబ్బుకు మాత్రమే విలువనిచ్చింది ఈ అమ్మాయి అంటూ విషయం మొత్తం చెప్తారు. చెప్పేసేసరికి ఒక్కసారిగా వల్లికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చెమటలు పట్టేస్తూ ఉండేసరికి ఏంటి ఈ విషయాలు నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా, ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేశాను వల్లి, నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. నువ్వేంటో నీ గురించి మొత్తం A to Z అన్నీ ఎంక్వైరీ చేశాను. మీరు ఎలాంటి వాళ్ళో కూడా నాకు తెలుసు. నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేయలేదు ఎప్పుడు కూడా. మీ అమ్మ వాళ్ళని అందరినీ చూసే నేను ఎంక్వైరీ చేస్తే మీ అమ్మ వాళ్ళ కుటుంబం ఏంటో, మీ అమ్మ వాళ్ళు అబద్ధం చెప్పే నిన్ను పెళ్లి చేసి ఇంటిలోకి తీసుకొచ్చారని, అబద్ధాలు మోసాలు చేసే అన్నయ్యని మోసం చేశారన్న విషయం తెలిసాక చాలా బాధ కలిగింది. కానీ అన్నయ్య మాత్రం అందరినీ గుడ్డిగా నమ్ముతాడు. అన్నయ్య మంచితనాన్ని వీళ్ళు చేతకానితనంగా తీసుకున్నారని నేను బాధపడ్డాను అంటూ ఇంకా వనజ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. ఏంటి చెల్లమ్మ, ఏంటి నువ్వనేది అనగానే అవునన్నయ్య, వీళ్ళు నిన్ను మోసం చేశారు, వీళ్ళు కావాలనే మోసం చేశారన్నయ్య అంటూ చెప్పేసరికి అంటే వీళ్ళు కోటీశ్వర్లు కాదా, మాకు ఎవరి డబ్బు అవసరం లేదు, మీకెవరి డబ్బు అవసరం లేదన్నయ్య, కానీ వాళ్ళు మీ ఆస్తికి వాళ్ళ కూతుర్ని వారసురాల్ని చెయ్యాలని, ఆస్తి మొత్తం వాళ్ళ కూతురికే చెందాలన్న ఉద్దేశంతోనే మీ కుటుంబంలో గొడవలు పెట్టి మీ కుటుంబంలో ఏదో ఒక రకంగా గొడవ చేసి పెద్ద కోడలి స్థానంలో ఇంట్లో నిలబెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉండి మీ కుటుంబాన్ని వేరు చేస్తే ఇంటి పెద్ద కోడలుగా ఇంటి బాధ్యతలు తీసుకోవడంతో పాటు ఆస్తి మొత్తం వాళ్ళ చేతికి వస్తుందని వాళ్ళు ఎంతగానో ఆశపడుతున్నారు అంటూ అసలు విషయాన్ని చెప్తాడు రామరాజైతే.
సారీ వనజ అయితే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఈవిడికి ఇన్ని తెలిసేంటక్క అనగానే వనజ గారిని తక్కువ అంచనా వేశాం ప్రేమ. ఆవిడ అన్నీ కూడా తెలుసుకునే ఇంతవరకు వచ్చింది. నిజంగా మన అమూల్య చాలా మంచిది. చూడమ్మా అమూల్య, నువ్వేమీ గిల్టీగా ఫీల్ అవ్వనవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు. మనం వాళ్ళందరినీ దాటుకుని ముందుకు వెళ్ళాలి. స్ట్రాంగ్గా ఉండాలి. మన భవిష్యత్తు ఏంటో మన తల్లిదండ్రులకు తెలుసు. మనం ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటామో వాళ్ళకి తెలుసు. విశ్వ నిన్ను మోసం చేశాడమ్మా. మీ నాన్న మీద కక్షతోనే విశ్వ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకుని నా కొడుకుతో సంతోషంగా ఉండనేసరికి చాలా థ్యాంక్స్ అత్తయ్య, నాకు నిజం తెలిసేటట్టు చేశారు అనగానే, నువ్వు నా కోడలివమ్మా. నీ జీవితాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాది. పెళ్ళయ్యాక కూడా నువ్వు విశ్వనే ఇష్టపడుతుంటే నాకు బాధ కాదు, కానీ ఒక మోసగాడిని నమ్మి వాడి గురించి ఆలోచిస్తూ నా కొడుకును బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. అందుకే ఈ ఫోటోల విషయం ముందే తెలిసినా నేను బయట పెట్టలేదు అని చెప్పి వనజ కాస్త షాక్ ఇస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.